నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈ రోజు మన డ్రీమ్ కిచెన్ లో చేపల ఇగురుని ఒక డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశాను. ఎప్పుడైనా సరే మనం చేపలతో పులుసు, ఫ్రై, ఇగురు చేసుకుంటాం కదా. మనం ఎప్పుడు రొటీన్ గా చేసుకునే ఇగురు కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక కొత్త టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. ఈసారి మీరు చేపలతో ఏదైనా వెరైటీ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఆ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్. ఈ గరం మసాలా పేస్ట్ ని అప్పటికప్పుడు ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా అలాగే అప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసి వేసుకోండి. మొత్తం ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ రెసిపీకి సంబంధించి గ్రేవీ పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కల మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని చాలా స్లోగా మనం టర్న్ చేసుకోవాలండి, లేకపోతే విడిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మీరు ఇలా మగ్గించుకున్నారంటే కొంచెం గ్రేవీ దగ్గరికి పడుతుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఎక్కువ కలుపుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా ఒకసారి కలుపుకుని గ్రేవీ అంతా కూడా చేప ముక్కల మీద ఇలా అప్లై చేసుకోవాలండి. మనం టర్న్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఇంకొక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ మీరు మూత పెట్టుకుని మగ్గించుకున్నారంటే ఫైనల్ గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా దగ్గరికి పడిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఒక డిఫరెంట్ స్టైల్లో చేపల ఇగురుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.